నగర్ లో అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూ అండ్ కండిషనర్స్ కోసం వచ్చేయండి నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా నియర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, కమాన్ టు బస్ స్టాండ్ రోడ్. ఒక ఆటోపై హిందుత్వ నినాదం రాసుకున్నందుకు ఆటో డ్రైవర్ ని చితకబాదారు నిన్న హైదరాబాద్ మెహదీపట్నంలో కొందరు మజ్లిస్ కార్యకర్తలు. తను ఆటో డ్రైవర్ పేరు భరత్. తను నార్మల్ గా హైదరాబాద్ లో ఒక 15 days ఉంటూ ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఆ 15 days కూడా ఎక్కడ ఉండకుండా ఫుట్పాత్ల మీద అలా ఉంటూ ఆ 15 రోజులు వచ్చిన డబ్బుతోనే జీవనోపాధి కొనసాగిస్తుంటాడు. అయితే తను ఆటోపై చిన్న స్లోగన్స్ రాసుకోవడం జరిగింది. చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ యువర్ ఫాదర్ అంటూ కొన్ని హిందుత్వ నినాదాలు ఆటో వెనకాల రాసుకోవడం జరిగింది. సో ఇది గమనించి తన నిన్న మెహదీపట్నంలో కొంత ప్యాసింజర్స్ ఎక్కించుకొని వెళ్తుంటే ఈ క్రమంలోనే కొంత మజ్లిస్ కార్యకర్తలు తన ఆటోను ఆపి ఇది వెంటనే చించేస్తావా లేదా అంటూ తనను బెదిరించడం జరిగింది. ఈ క్రమంలో తనపై దాడి చేయడం కూడా జరిగింది. సో వెంటనే దాడి చేసిన 5 minutes కే తనకి పోలీస్ స్టేషన్ నుంచి కూడా కాల్ రావడం జరిగింది. ఎస్ఐ కూడా ముందు ఆటో తిరగాలని ఉందా లేదా హైదరాబాద్ లో అంటూ కూడా తనని బెదిరించడం జరిగింది. ఈ క్రమంలో ఒక హిందుత్వ వాది అయినటువంటి భరత్ ని కొంతమంది కలిసి తన నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే బాధితుడికి నేను అండగా ఉంటాను అంటూ బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చాడు. ఏదైతే తన ఆటో మొత్తం కూడా డ్యామేజ్ చేయడంలన్నీ ఈ పరిస్థితిలో తన కొత్త ఆటో కొనిస్తానంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇవ్వడం జరిగింది. సో తనపై జరిగిన ఇష్యూనంతా కూడా నిన్న భరత్, ఎవరైతే ఆ భరత్ ఉన్నారో ఆటో డ్రైవర్, తను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్కి వచ్చి తనకు వివరించడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో బండి సంజయ్ పూర్తి భరోసా ఇచ్చారు ఆటో డ్రైవర్ భరత్ కి. సో ఎవరైతే హైదరాబాద్ సిపికి కూడా కాల్ చేసి ఈ విషయంపై మాట్లాడడం కూడా జరిగింది. సో బాధితుడికి పూర్తిగా బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చూద్దాం ఇప్పుడు తను ఆటోపై ఎలాంటి స్లోగన్ రాసుకున్నాడు, ఏం జరిగిందనే విషయాలు కొన్ని విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో విజువల్స్ లో కూడా మనం చూద్దాం.